ఇవాళ ఉదయం 11:30 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కొంతమంది, వారందరితో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు ఆత్మ భరోసా కానీ, రేపు ఇవ్వబోతున్నటువంటి ఇంధనం ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, వీటన్నిటి కూడా ప్రజల్లో సకాలంలో అన్ని కూడా వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకి సూచించడం జరిగింది. దాంతోపాటు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగణన చేపట్టి సక్సెస్ఫుల్గా శాస్త్రీయ పద్ధతిలో కంప్లీట్ చేయడం జరిగింది. 97%, 97% ఇళ్లను తట్టడం జరిగింది. పరిపూర్ణంగా సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తేల్చడం జరిగింది. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. దీంట్లో ఊహాజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని, బీసీ నాయకుల్ని, బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో, పర్ఫెక్ట్ డాక్యుమెంట్తో ప్రజలకెళ్ళి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. దీంతో పాటు నూతనంగా నేను పీసీ అధ్యక్షుడు గడుస్తున్న దాని విషయంలో కూడా సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది సమావేశంలో.